డిసెంబర్ 2012లో స్పెయిన్లో ఒక క్రాస్ కంట్రీ రన్నింగ్ రేస్ పరుగు పందెం జరుగుతుంది. దానిలో చాలా దేశాల నుంచి వచ్చిన అథ్లెట్లు పాల్గొన్నారు. దీనిలో వింతే ఉంది, అన్ని దేశాల్లో ఇలాంటివి జరగడం కామనే కదా. మొన్న ఈ మధ్య హైదరాబాద్ మారథాన్ కూడా అయిందిగా అంటారా? ఆగండి, అక్కడికే వస్తున్నాం. ఈ పరుగు పందెంలో కెన్యాకి చెందిన అబెల్ ముతాయ్ కూడా పాల్గొన్నాడు. ఆయన మంచి రన్నరే కాకుండా ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ కూడా. అబెల్ ముతాయ్ బాగా పరిగెత్తి చివరి లైన్ దాకా చేరుకున్నాడు. కానీ లైన్ క్రాస్ అవ్వడానికి ముందే క్రాస్ ఆల్రెడీ అయిపోయాను అనుకొని స్పీడ్ తగ్గించి ఆల్మోస్ట్ ఆగినంత పని చేశాడు. ఆయనకి కొద్ది మీటర్ల వెనక మీరో నేను ఉంటే ఏం చేసేవాళ్ళం? ముతాయ్ ఎలాగో ఆగిపోయాడు కదా, మనం ఆ లైన్ దాటేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామని ఇంకొంచెం స్పీడ్ పెంచి లైన్ దాటేవాళ్ళం. కానీ స్పెయిన్కి చెందిన ఇవాన్ ఫెర్నాండెస్ ముతాయ్ వెనకే ఉన్న ఆ పని చేయలేదు. స్పెయిన్ భాషలో లైన్ ఇంకా ముందుంది, పరిగెత్తాలి అని ముతాయికి చెప్పాడు. కానీ స్పానిష్ భాష ఆ ముతాయికి అర్థం కాకపోవడంతో ఆగడానికే సిద్ధపడ్డాడు. ఇక తప్పదని ఇవాన్ ముతాయిని ముందుకు తోసుకుంటూ వెళ్ళి ఆ లైన్ను దాటించాడు. ఇక్కడ ముతాయి రేస్ గెలిస్తే ఇవాన్ మన మనసుని గెలిచాడు. పోటీతత్వం ఎక్కువైపోయి గెలవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడే ఈ కాలంలో ఇవాన్ లాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు. ఆ తర్వాత ఎందుకు అలా చేశావు, ఒలింపిక్ బ్రాంజ్ మెడల్ సాధించిన వాడిని కూడా ఓడించాను అని చెప్పుకునే అవకాశం ఉండేదిగా అని అడిగితే అందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అందరూ గెలిచే సమాజంలో బతకడం అనేదే నా కళ, అందుకే అలా చేశాను అన్నాడంట. ఎంత మంచి మాట! ఎవరో ఒక గొప్ప మనిషి అన్నట్లు కోఆపరేషన్ ఇస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ సివిలైజేషన్. అంటే పరస్పర సహకారం అనేది మానవ నాగరికతకు తొలిమెట్టు అని. ఆ విషయం చెప్పడమే కాకుండా చేసి చూపించిన ఇవాన్ క్రీడా చరిత్రలో అలా నిలిచిపోయాడు.